హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈ రోజు అయితే శ్రీకాకుళంలో వచ్చినటువంటి డచ్ భవనం దగ్గర అయితే ఉన్నామో చూశారు కదా. నా వెనక హెలికాప్టర్ అయితే ఉంది. అయితే రథసప్తమి వేడుకల్లో భాగంగాను ఇక్కడ 7 రోజులు చేస్తున్నటువంటి వేడుకల్లో ఒక భాగంగానైతే హెలికాప్టర్ రైడ్స్ని అయితే ఇక్కడ ప్రారంభించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ సాధారణ వ్యక్తులు కూడాను హెలికాప్టర్ ఎక్కే అవకాశాన్ని అయితే కల్పించడం ఇప్పటికైతే సర్వసాధారణమైంది. గత ఏడాది కూడాను ఇదే విధంగాను హెలికాప్టర్ రైడ్ని అయితే ప్రజలకైతే అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ మన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు స్వస్థలం అవ్వడం బట్టి ఇక్కడ ఈసారి రథసప్తమి యాత్రలు కూడాను ఈ హెలికాప్టర్ రైడ్ని అయితే కూడాను ప్రారంభిస్తున్నారు. దానివల్ల సాధారణమైన వ్యక్తి కూడాను తన కళలని సహకారం చేసుకోవడానికైతే ఇది ఎంతో బాగుంటుంది. హెలికాప్టర్ ఎక్కాలన్న కళ నెరవేరుతుంది అంటున్నారు. అదేవిధంగాను ఈ హెలికాప్టర్ రైడ్ ద్వారాను కూడాను సిటీ మొత్తాన్ని, శ్రీకాకుళం మొత్తాన్ని కూడాను 8 నిమిషాల పాటు రౌండ్ చేసి శ్రీకాకుళం మొత్తాన్ని కూడా అయితే ఒక్క రౌండ్ ద్వారా పర్యటించడం జరుగుతుంది. అయితే ఈ హెలికాప్టర్ యొక్క టికెట్స్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, దీని ధరలు ఎంత, ఇవన్నీ కూడాను వాళ్ళు మాట్లాడి తెలుసుకుని ప్రయత్నించేద్దాం. అయితే ఇందాక మనం అనుకునే విధంగాను హెలికాప్టర్ రైడ్ అయితే ఉంది. హెలికాప్టర్ నిర్వాహకులు అయితే వచ్చారు. సో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇందులో ఎంతమంది పాసింజర్స్ ప్రయాణించవచ్చు, ఏమేమి చూపిస్తారు, సో ఎంత టికెట్ అన్నీ కూడా నిర్వాహకుల మాటలో చూసుకుందాం. సార్ నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు శ్రీకాకుళం. సో శ్రీకాకుళం ప్రజలకి అందరికి కూడాను హెలికాప్టర్ రైడ్ మీరు మీ సంస్థ ద్వారా అందించినందుకు థ్యాంక్ యూ. సో ఎంతమంది ఈ హెలికాప్టర్లో ప్రయాణించవచ్చు, అదేవిధంగాను సో టికెట్ కాస్ట్ ఎంత ఉండబోతుంది, అండ్ మోర్ ఓవర్ ఏ ప్లేసులు చూపిస్తున్నారు, ఎంత టైం చూపిస్తున్నారు? మేము పవనన్స్ లిమిటెడ్ ఇక్కడి నుంచి వచ్చాము. ఇది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండర్ రామ్మోహన్ నాయుడు సార్ కింద వస్తుంది, అండర్ దేర్ మినిస్ట్రీ. మేము పవనన్స్ ఢిల్లీ నుంచి వచ్చాము. ఈ హెలికాప్టర్ బెల్ 206, దీంట్లో 6 ప్యాసింజర్స్ కూర్చుంటారు అండ్ పర్ ప్యాసింజర్ ఈజ్ 2,200 రూపీస్ చార్జ్ యాజ్ పర్ అడ్మినిస్ట్రేషన్. అండ్ అడ్మినిస్ట్రేషన్ 300 రూపీస్ సబ్సిడీ ఇచ్చారు. వాళ్ళు 300 రూపీస్ ఇస్తారు మాకు. సో టోటల్ కాస్ట్ ఈజ్ 2,500. జనరల్ పబ్లిక్కి 2,200. ఇది 6 minutes 6 ప్యాసింజర్స్ అండ్ ఇది రైడ్ 5 minutes ఎయిర్లో ఉంటాము. ఇది రివర్, సీ అండ్ టెంపుల్ చూపించమని చెప్పారు. ఇది అరౌండ్ రేంజ్ ఆఫ్ 15 to 20 kilometers కవర్ చేస్తాం 5 minutesలో. ఓకే. సో ఇందులో 6 members ప్యాసింజర్స్ వెళ్తున్నారు. ఇప్పుడు ఒక టైంలో పిల్లలకి ఎటువంటి ఛార్జెస్ ఉండబోతున్నాయి? సేమ్ ఛార్జెస్ ఎందుకంటే ఇది పర్ ప్యాసింజర్ కౌంట్ అవుతుంది. ఇది లైక్ చిల్డ్రన్స్ ఆర్ అండర్ ఏజ్ అది ఏమి లేదు ఇది దీంట్లో. సో ఎవ్రీ పర్సన్ బోర్డింగ్ ఈస్ కౌంటెడ్ యాజ్ అ ప్యాసింజర్. ఓకే. సెక్యూరిటీ వైజ్గా ఎలా ఉండబోతుంది? సో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? సెక్యూరిటీ ఆల్ ద ప్రికాషన్స్ ఇది అడ్మినిస్ట్రేషన్స్ ఇచ్చారు. పోలీసులు కూడా ఉన్నారు. ఇది డోర్ మెటల్ డిటెక్టర్ కూడా ఉంది. సో ప్రాపర్ ఇక ఒక ఎయిర్పోర్ట్లో ఏం సెక్యూరిటీ ఉంది అది సేమ్ ఇది గ్రౌండ్ కూడా ఉంది ఈ సెక్యూరిటీ. సో టోటలీ కవర్డ్ బై అడ్మినిస్ట్రేషన్. అదేవిధంగా చాలా మంది టికెట్స్ తీసుకొని ఇక్కడికైతే దీంట్లో రైడ్ చేయడానికి అయితే వస్తారు. సో వాళ్ళకి అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ అందరూ కూడాను సెల్ఫీస్ తీసుకోవాలి, ఫొటోస్ దిగాలనేటువంటి ప్యాషన్ ఉంటుంది. సో దీనికి మీరు ఎలా చేస్తున్నారు? సెల్ఫీ తీసుకుంటే ఏమవుతుంది, ఇది కాన్సన్ట్రేషన్ సెల్ఫీలో అవుతుంది అండ్ దేర్ మే బి యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్స్. అందుకే మేము ఏమంటాం, సెల్ఫీ తీసుకోవద్దండి, కీప్ ద మొబైల్ ఇన్ యువర్ పాకెట్స్, ఎంజాయ్ ది రైడ్ మోర్ దెన్ యువర్ సెల్ఫీస్. బికాస్ దేర్ ఆర్ ఛాన్సెస్. ఇప్పుడు సెల్ఫీ చూసుకుంటాం, బ్యాక్వర్డ్స్ వేస్తాం, హెలికాప్టర్ రోటర్స్ ఈజ్ రన్నింగ్. సో ప్లీజ్ అవాయిడ్ సెల్ఫీస్ అండ్ ఎంజాయ్ ది రైడ్. ఓకే. So that is my suggestion, people of Srikakulam. Single pilot operations. Okay. Pilot పక్కన ఒక సీట్ ఉంది ప్యాసింజర్ కి అండ్ వెనక 5 passengers కూర్చుంటారు. టోటలీ 6 passengers ఇది అకామిడేట్ చేస్తుంది అండ్ ఒకటే పైలట్. సో టోటల్ ట్రావెలింగ్ ఇన్ హెలికాప్టర్ ఎట్ అ టైమ్ 7 people. ఓకే. సో ఈ హెలికాప్టర్ కెపాసిటీ ఎంత డిస్టెన్స్ జర్నీ చేయగలవచ్చు? ఇది అరౌండ్ 2.5 hours ఫ్లై చేస్తుంది, అరౌండ్ 400 kilometers. ఇది పైలట్ కూర్చుంటారు ఇక్కడే. ఓకే. ఇది లైక్ బిసైడ్ ఒక ప్యాసింజర్, వెనక 5 passengers. రెండు ఈ సైడ్ లో అండ్ వెనక 3 members. టోటల్ 6 passengers. ఓకే. సో ఏ సీట్ లో కూర్చున్నా మొత్తం ఓవరాల్ గా వ్యూ అంతా కనబడుతుందా? అందరికీ కనిపిస్తుంది. ఓకే.
సో సీట్ ప్రిఫరెన్స్ అంటూ ఏమీ అక్కర్లేదు, ఎక్కడ సీట్ కూర్చోవచ్చు. ప్రిఫరెన్స్ నార్మలీ అక్కడ అట్లాగంటే పైలట్ పక్కన సీట్ ప్రిఫరెన్స్ ఉంటుంది అందరికి. దానికి అడిషనల్ గా ఏమైనా నో చార్జెస్? నో చార్జెస్, ఇట్ ఇస్ దేర్ లక్, లక్. ప్యూర్ లక్. ఓకే. So first come first service, or as requested by some senior members can కూర్చోవచ్చు. ఓకే. పిల్లలు వెనక, ఓకే. ఎందుకంటే దే కెన్ ప్లే బీ మిస్చీఫియస్ అని వాళ్ళ పిల్లలు వెనక, అడల్ట్స్ ముందు కూర్చుంటారు. పైలట్ ఉన్నటువంటి ప్లేస్ అయితే ఫ్రంట్ పైలట్ తో పాటు ఒక ప్యాసింజర్ అయితే కూర్చోడానికి అయితే అవకాశం ఉంటుంది. సో అటువంటి ఈ ప్లేస్కి అయితే చాలా ఎక్కువ డిమాండ్ కూడా ఉంటుంది అంటున్నారు, ఎందుకంటే ఇక్కడ కూర్చున్నట్లయితే కొంచెం 100% వ్యూ కూడా కనబడుతుంది. అదేవిధంగాను 6 మెంబర్స్ ప్యాసింజర్ కలిగినటువంటి ఈ ఈ హెలికాప్టర్ అయితే ఇదిగోండి, ఇది ప్యాసింజర్. ఇక్కడ నుంచి ఇది ప్యాసింజర్కి అయితే మనకి అలో చేస్తారు 6 మెంబర్స్లోని. ఇక్కడ కూర్చొని కూడా ఫ్రంట్ నుంచి కూడా వ్యూ చూడొచ్చు. అయితే దీనికి చాలా డిమాండ్ ఉంటుంది, దీనికి అడిషనల్గా ఎటువంటి ఛార్జెస్ చేయరు కానీ ఫ్రంట్ కూర్చోడానికి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ కమ్స్ అండ్ ఫస్ట్ పాలసీ ప్రకారంగా ఎవరైతే ముందు వస్తున్నారో వాళ్ళు ప్యూర్ లక్ మీద ఆధారపడి ఉంటుంది. మిగిలిన వాళ్ళు కూడా 5 మెంబర్స్ అయితే బ్యాక్ కూర్చుంటారు. అదేవిధంగాను పిల్లలకు కూడాను సేమ్ ఛార్జెస్ అయితే ఉంటుంది, 2200 రూపీస్ అయితే కలెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇది ప్యాసింజర్స్ కౌంట్ ప్రకారంగా వస్తుంది. అయితే పిల్లల్ని మాత్రం ఫ్రంట్కి అయితే అలో చేయరు, ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్. పిల్లలు అయితే వెనక్కి మాత్రం ఉండాలి, ఓన్లీ ఫర్ అడల్ట్స్ మాత్రమే అలో చేస్తున్నారు. సో చూశారు కదా చక్కనైనటువంటి హెలికాప్టర్ రైడ్ ఈరోజు అయితే మన శ్రీకాకుళానికి అయితే వచ్చేసింది. సో ఒక్కసారి అందరూ కూడా వచ్చేసి చక్కలు కొట్టి సూర్య భగవాన్ యొక్క టెంపుల్, అదేవిధంగా రివరు, అదేవిధంగా సీ, ఇవన్నీ కూడాను 5 minutes లోనే మొత్తం చూపిస్తారు మన శ్రీకాకుళం అంతటి కూడాను. ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి వచ్చేసేయండి.